రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియా గాంధీని దెయ్యం, పిచాసి, బలిదేవత అని అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డిదారిన పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద కపట ప్రేమ ఒలకబోస్తున్నామని, నీ అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు. నీ ఆలోచనలు కుసంస్కారం, నీ మాటలు అష్టవికారం అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఏంటని అడిగితే కారు కూతలు కూస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టావా, అది అవమానే అని విరుచుకుపడ్డారు. గాంధీ విగ్రహాన్ని గార్సే పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కడికి రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని స్పష్టం చేశారు. అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నామని రాసి పెట్టుకోమని సీఎం రేవంత్ రెడ్డికి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నత ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. కాగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు ఈ విషయాలకు తమ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈడీ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా 2017 డిసెంబర్లో బెయిల్ పొందారు. ఇటీవల జరిగిన సర్వోన్నత ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన ఆ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా వారం రోజుల కిందట బెయిల్ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో 2015 నుంచి బెయిల్ మీదనే తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాకనే నుంచే జరుగుతున్నాయని కేటీఆర్ తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ని విమర్శించే ముందు తామేంటో తాము తెలుసుకొని మాట్లాడాలని తెలియజేశారు.